ఎక్కడ మీరు క్యాప్స్లో హెవీ 001 నువ్వా? ఎవడో వీరప్పునో దావుద్ ఇబ్రాహిం అనుకున్నాను రా. సరే సరే నాన్న, నేను వదిలేస్తాను. 50 కోట్లు ఎక్కడ పెట్టావు చెప్పరా, చెప్పు. నువ్వన్నమాట అస్సలు విలన్. విలన్ కాదురా, హీరోని. ఈ బై ఎలక్షన్ లో గెలిస్తే స్టేట్ మొత్తానికి నేనే హీరోని. అయితే ఆ పోలీసులేందిరా, మొత్తం స్టేట్ అంతా నా జబ్బు కింద ఉంది. అంటే టబర్గాన్ని చంపేశావు కదరా. ఏం చేశాడు తప్ప నేను చంపేశాను కదా. ఆయన మా నాన్న. హౌ డేర్ యు! స్వీటీ మేడం, ఇలా మీ బాబు ఏంటండి? వేసేయండి రా. వదలండి. మన ఇంట్లో ఉంది నూర్ లవర్ నాన్న. వదలమని చెప్పండి నాన్న ప్లీజ్. వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నాను నాన్న. చూసా ప్రకాష్ ని కొట్టొద్దు, వదిలేండి. నూర్! రేయ్! రేయ్! వద్దు 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 వద్దు. 50 కోట్లు ఎక్కడ? నన్ను అడుగుతావేంట్రా? నీ కుక్కల్ని అడుగు. వాళ్ళని ఎందుకు అడగలరా? మరి హీరోని ఎలా అనుకున్నావురా? ఈ పాగల్ సాలేగల్ తీసుకెళ్లిన కారులోనే డబ్బంతా ఉందిరా. ఎక్కడ్రా? ఎక్కడుంది ఆ కారు? ఆ కారు పెట్రోల్ అయిపోయిందని అక్కడ వదిలేసాం ధరా. 50 కోట్లు రోడ్డు మీద వదిలేశారు. చెప్పండిరా. కార్ ఎక్కడుంది? మసీదులో పక్కన పెద్ద పాత బిల్డింగ్ ధరా. పక్కన సందు ధర షాప్ లో మూస్తున్న ధర. ఆ పక్కన ఏదో రోడ్డు ధర. ఆ రోడ్డు మధ్యలో పచ్చగొట్లు కప్పేసి అవి ఏటి ఉన్నాయి ధర. అది కాదు ధర. ఆ పక్కన మసిపో బొమ్మ పెద్దది ఉంది ధర. కార్ ఎక్కడుంది చెప్పు. దీన్ని పట్టుకొని జాగ్రత్త ధరా. చెప్పరా, కార్ ఎక్కడ? నువ్వు నేను చెయ్యద్దురా. కార్ ఎక్కడుందో చెప్పేస్తా. చెప్పు. చాలీ బండ, సలీం సాబ్ కన్స్ట్రక్షన్ సైట్ పక్కన. రే ప్రకాష్, నువ్వే వెళ్ళి ఆ కార్ తీసుకురారా. మీరు కూడా వెళ్ళండి రా. సరిగ్గా గంట లోపల డబ్బు నా చేతికి రాకపోతే ఇక్కడిది బతుకు శ్రీకాకుళం తెల్ల దుకాణంలో సారాయి పాకెట్ అయిపోతుంది. సరిగా తెలియదు గానీ నవ్వుతుంటే చూస్తూ ఉండడం అనుకోలే. రాయ్ సింహాచలం, రాయ్ డబ్బు చేతి రాగానే వాడిని వెంటనే వేసేయండి రా. డబ్బు దొరికిన వెంటనే నిన్ను చంపేయమని నాన్న చెప్పారు.
బంజారా హిల్స్ లో మినిస్టర్ ఇంట్లో ఉందన్నా. మినిస్టర్ ఇంట్లో అవునన్నా, అదొక విచిత్రమైన కథ. ఆడు కూతురు స్వీటీ మేడం అని. తు బోత్ కమీనాయ్ రే, దాన్ని కూడా గెలికిన ఆవురా. అలాంటిదే అన్న. బాగా పైసలున్న పోరి కదా అని ట్రై చేసిన అన్న. అది ఫిక్స్ అయిపోయింది. దాని బాబుకి తెలిసిపోయింది. అక్కడి నుంచి నన్ను చంపడానికి ఆడి కార్యకర్తలు. నాకు భయం వేసిందన్న. నేను వెళ్ళి దాక్కున్నాను. నేను దొరకపోయేటప్పటికి మన నూరు నెత్తికెళ్ళిపోయారన్న. ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆడికి నేను కావాలి, నీకు నూరు కావాలి. నన్ను అడిగిచ్చేస్తే నూరు నీకు ఇచ్చేస్తాడు. అంతే. డబ్బు ఎక్కడ్రా? ఇగో చక్కగా ఒక్క మాట చెప్పు, నీకేం కావాలి? నీకు నే కావాలి. నీకు నే కావాలంటే నూరుని తీసుకొచ్చి యాదవ్ అన్న కప్ప చెప్పాలి. యాదవ్ ఎవడురా? ఇదిగో గీడే. యాదవ్ అన్నంటే పులిరా. రేయ్, నేను ఎవరో తెలుసా? నువ్వెవరు అయితే నాకేంది బే. ఇది ఓల్డ్ సిటీ. గిడ మనం యాదవ్ అన్నే కింగ్. జల్ది వచ్చేసాయి. సన్యాసిరాజు కూతురు. तेरा बेगम आ गई रे. ముందు ఆడిట్ పంపించే, దీన్ని వదిలేస్తాను. లేకపోతే వేసేస్తాను. నువ్వు నూరు నేసేస్తా, నేను వీడిని నేసేస్తా. వద్దు వద్దు వద్దు. రేగుండు, నువ్వు వాడు వదిలేస్తే నీకు ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తా. రింగ్ రోడా? నిజంగానే ఇప్పిస్తావా సార్? అన్నా నువ్వు నటిస్తున్నావా నిజంగానే అవలగానవా? లేకపోతే ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ ఏంటన్నా? అటు బిస్కెట్ వేస్తుండే నీకు. అవలాగానే అనుకుంటున్నావా? ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ ఏంద్రా బాయ్? నేను నమ్మా. నూరు నిడుచు. సరే, నీకొద్దు నాకొద్దు, ఇద్దరిని ఒకేసారి వదులుతాం. సరేనా? అలా రా దారికి. ఇప్పుడు అన్న 1 2 3 లెక్క పెడతాడు. కరెక్ట్ గా 3 మీద ఇద్దరిని వదిలేయాలి. నూరు ఇటు వచ్చేస్తుంది, నేను అటు వచ్చేస్తాను. ఓకేయా? అలాగే. నువ్వు రెడీయా? అన్న లెక్క పెట్టు. ప్యాకప్. హిందీ వాడికి అర్థం కాదన్నా. ఇంగ్లీష్ లో 1 2 3 చెప్పు. 1 2 3 ఏంటది? క్లారిటీ ఏదన్నా? క్లారిటీ ఏది? బా, ఇదేం పరేషాన్ రా బాయ్. ఈ స్కూల్లో కూడా ఇంత పరేషాన్ కాలేదు. నేను చెప్పా, నువ్వే చెప్పు. సరిగ్గా పట్టుకో. ఆ ప్రకాష్ గారిని నీడికి పంపించు, లేదంటే దీన్ని వేసొచ్చా. నా బంగారానికి ఏమైనా అయిందంటే ఈ అయ్యా మీ అందరినీ వేసేస్తా. వదిలే. అచ్చే ఏసత్తా. ఏంట్రా మీరేసేసేది? వినాయక చవితికి చందాలు మీరెందుకు వచ్చారండి మధ్యలో? నన్ను తిడతావేంటి? నాకేం తెలుసు ఇలా జరుగుతుందని. అమ్మా! ముందా ప్రకాష్ గారు నిడిస్తే అప్పుడు నీ కూతురు నిడుస్తా. రేగుండు, నిజంగా నీకు వైజాగ్ పోర్ట్ దగ్గర 100 ఎకరాలు శాంక్షన్ చేయిస్తారా? నా కూతురు మీద పట్టరా? అబ్బా తెరుచుకొని కూర్చున్నా మీద. నాకు నూరు కావాలి, అప్పుడే సాలగా నిడుస్తా. త్వరగా డిసైడ్ చేయండి, మా బస్సుకు టైం అవుతుంది. సరే, నేను నూరు వదులుతాను, నువ్వు ప్రకాష్ గారిని వదులు, వాళ్ళు నా కూతురు వదులుతారు. సరేనా?
మాకు ప్రకాష్ కాదు 50 కోట్లు కావాలి. ఇదారా సంగతి? అప్పటికెళ్ళి నన్ను చూచేమని వస్తున్నావు. నాకు నూరొద్దు 50 కోట్లే కావాలి, లేకపోతే నిన్ను నిజంగానే చంపేస్తారా. ఆ 50 కోట్లు నావిరా. ఆపండి. ప్రతి వాడికి పైసలే కావాలా? మనుషులంటే లెక్కే లేదా? మీకేంట్రా, మీకు బస్ టైం అయిందా? అడ్డీ విన్ కొడకలారు మొత్తం ప్లాన్ అంతా సంకరాగిచ్చా. వీళ్ళకిస్తేనేమో వాళ్ళు వేసేస్తారు, వాళ్ళకిస్తేనేమో వీళ్ళు వేసేస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా సరే వీళ్ళు చంపేస్తారు. పైసా పైసా పైసా.
పైసాయే పరమాత్మ అనుకునేవాడిని సార్. కాదు సార్, ఇది ఒక దెయ్యం సార్. ఈ దెయ్యం పడితే మనిషి రాక్షసుడు అయిపోతాడు సార్. దీనివల్ల నన్ను నా వాళ్ళని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. వద్దు సార్, మీ పైసల వల్లే మీ కూతురు స్వీటీ మేడం ప్రాణాల మీదకి వచ్చింది సార్. ఒకవేళ ఏమన్నా అయితే, ఏమన్నా అయి ఉంటే మీ పైసలతో వాడిని కొనుక్కురాగలరా మళ్ళీ? సార్ నేను చిన్నవాడినైనా ఒక పెద్ద మాట చెప్తాను సార్. కడుపుకు మించిన భోజనం, అర్హతకి మించిన ఆశ, అవసరానికి మించిన డబ్బు అరగదు సార్. ప్రకాష్, నేను నూరుని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నాను మేడం. మనలాంటి ఫకీర్ 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 వాళ్ళకి రావురా పైసలు. ఫకీర్ కాదురా, లక్కీర్ లక్కీర్. లకీర్ కాదురా, దమాకుండాలి, దిల్లుండాలి. పైసలు మన దగ్గరే ఉన్నాయి. అవునా అవునా मुझे बहुत डर लग रहा. रिस्क తీసుకో तू प्रकाश. రిస్కే మనకి పెట్టుబడి చిచ్చా. ఈ డబ్బుని తీసుకెళ్ళి నేను చెప్పించటిచ్చా. పైసలు ఎక్కడ ఉన్నాయరా? మన పాత బస్తీలో ఉన్న అమ్మాయిల జీవితాలు డబ్బు లేక పాడవకూడదు. ఈ డబ్బు వాళ్ళ మంచి కోసం ఉపయోగించగలరు. మొత్తం 50 కదా, 45 కోట్లు అక్కడ ఇచ్చావు. 50 లక్షలు యాదవ్ అడ్డాలో కాలిపోయినాయి. మిగతా 4.5 కోట్లు సర్వీస్ ట్యాక్స్.